అండ్ ఎన్టీఆర్, రితిక్ రోషన్. చాలామంది అంటున్నారు ఎన్టీఆర్ వేడికి ఆయన డ్యాన్స్కి తట్టుకునే దమ్ముందా రితిక్ రోషన్కి అయితే కొంతమంది ఫ్యాన్స్ అంటున్నారు. నేనన్న మాట కాదు, ఐ రెస్పెక్ట్ రితిక్ రోషన్ గారు. మీరేమంటారు దానికి, ఆ మాటకి? లేదు లేదు, ఆ హిందీలో హృతిక్ రోషన్ గారు కూడా మంచి డాన్సర్. హృతిక్ రోషన్ గారు కూడా మంచి డాన్సరు. సో ఎన్టీఆర్ హైప్ తట్టుకుంటారు అంటారా మన తెలుగు? ఎన్టీఆర్ గారు హై స్పీడ్, ఓకే, ఐ లైక్ ఇట్. ఓకే, ఎన్టీఆర్ గారు మంచి స్పీడ్ డాన్సరు, ఆయన అంటే చాలా స్పీడు. సో ఏంటంటే ఇద్దరికి కొంచెం కుడి ఎడంగా ఉంటుంది, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లాగా ఉంటుంది. అక్కడ ఎవరు హైప్ అవుతారు చెప్పండి? ఎవరు అయిపోయి అది మనం డాన్స్ మాస్టర్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు డాన్స్ మాస్టర్ 2-3 స్టెప్స్ వీళ్ళకి ఎక్కువ పెట్టి ఉండొచ్చు, వాళ్ళకి ఎక్కువ పెట్టి ఉండొచ్చు. జూనియర్ ఎన్టీఆర్ గారికి 2 స్టెప్లు ఎక్కువ పెట్టి ఉండొచ్చు, 2 స్టెప్లు హృతిక్ రోషన్ గారికి ఎక్కువ పెట్టి ఉండొచ్చు. సో అసలు దీని మీద మనం డిపెండ్ చేసుకోకూడదు ఎప్పుడు కూడా. సో కథ అసలు ఈయన ఎలా ఎంట్రీ చేశారు, రేపు పొద్దున అదే రాబోయే టాపిక్. కావాలంటే ఇదే చూడండి, రేపు సినిమా రిలీజ్ అయితే జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎలా ఎంట్రీ చేశారు, ఏ పాత్రలో తీసుకున్నారు, ఎక్కడ ఉపయోగించుకున్నారు ఈ సినిమాలో, డైరెక్టర్ ఎక్కడ వాడాడు అనే కైండ్ ఆఫ్ థింగింగ్లో హీరోయిజాన్ని ఎక్కడ ఎలివేట్ చేశాడు, ఈయనకున్న పవర్ ఏంటి, హృతిక్ రోషన్ గారిని ఎలా వీళ్ళిద్దరి మధ్య ఎలా సంబంధం కలిపారు వెండితెర మీద అనేది ప్రేక్షకులు రేపు పెద్ద బయోపిక్ లాగా పెద్ద టాపిక్ ఇదే నడవబోద్ది. పెద్ద పెద్ద మీడియా ఛానల్లో కూడా ఇదే రాబోద్ది. ఓకే, వార్ 2తో మన ఎన్టీఆర్ గారు వరల్డ్ వైడ్గా గ్లోబల్ విధంగా స్టార్డమ్ వస్తుందంటారా? ఎప్పటికి ఉంది కాదనను, ఇంకా ఒక లెవెల్లో స్టార్డమ్ వస్తుందంటారా? ఎన్టీఆర్ గారు చాలా స్లోగా తీసుకుంటారు ఏదన్నా పదాన్ని, స్లోగా తీసుకొని దాన్ని దాన్ని నిజాలు తెలుసుకొని దాన్ని ఎలా ఉపయోగించాలి, అక్కడ ఎలా గోల్ రీచ్ చేయగలాలి, అదే మనకు కావాల్సింది. వన్ వర్డ్లో ఎన్టీఆర్ గురించి ఏం చెప్తారు? వన్ వర్డ్లో ఎన్టీఆర్ గురించి సో ఇప్పటికీ గ్లోబలిస్ట్ మన ఆస్కర్ దాకా వెళ్ళారు కాబట్టి ఎవరు అనేది మొత్తం ప్రపంచానికి తెలిసింది కాబట్టి ఈసారి మంచి స్టార్ యోగాన్ని ప్రపంచ స్థాయిలో క్రియేట్ చేయబోతారు.